జై శ్రీరామ్. ఈరోజు శుభదినం. మన ఈ ఏర్పాటు చేసిన దాదా అనువర్గానికి వారిని చాలా ఏళ్ల నుంచి కూడా టీవీలో చూడడం, వారు నా దృష్టిలో నారద మహర్షిగా, దైవ ఋషిగా నేను భావిస్తాను. నారద మహర్షి లేకపోతే రాక్షస సంహారణం లేదు. అదేవిధంగా వీరు బస్టాండ్లో ఉంటాడు, రైల్వే స్టేషన్లో ఉంటాడు, పూరి గుడిసెల్లో ఉంటాడు. ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదు. అటువంటి మహానుభావుడు అందరినీ హృదయాలు కదిలించి హిందూ ధర్మం కొరకు తాను సంసారం అనేది లేకుండా నా దేశమే, నా కుటుంబము, నా హిందూ ధర్మమే, నా మతము, నా తత్వము, మరి వారి ఒక్కొక్క వాక్యము దేశాన్ని రక్షణ కొరకు మాట్లాడే వాక్యాలు. అదే కాకుండా వారు ఇచ్చిన సందేశాన్ని ఏ పీఠాధిపతులు కానీ, ఏ ఇతర రాజకీయ నాయకులు కానీ అనుసరించినట్టయితే ఈరోజు ఇతర దేశస్తులు కానీ, ఇతర మతస్థులు కానీ మన హిందువుల పైన కన్ను కూడా ఎత్తి చూసేవారు గారు నా నమ్మకం. ఇంకోటి ఏమంటే, రెండోసారి పరిచయం మన స్వామి, వాళ్ళు ఏ మతస్థుడైనా సరే మన మీద చెయ్యి లేపితే వాని చెయ్యి పూర్తిగా లేవకుండానే మనము చెంపదెబ్బ కొట్టాలి, లేదా త్రిశూలం కూడా దింపాలి. ఎందుకంటే హిందూ ధర్మం అనేది భారతీయ ధర్మము. నేను స్వతంత్రం రాకముందే పుట్టాను, అప్పటి నుంచి చూస్తూ వస్తున్నాను. నేను చిన్నప్పటికీ ఇప్పటికీ ఎన్నో 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 మార్పులు. ఇప్పుడు దేశ రక్షణ కన్నా బాగానే ఉంది, కానీ కుటుంబ సమస్య మాత్రం బాగలేదని నా అనుభవం. ఈ కుటుంబ సమస్య పోవాలంటే మనమంతా అందరం ఇక్కడ బాగానే ఉన్నాం, ఇంటికి పోతే ఆ సమస్య చాలా పెద్దగా ఉంది. మరి ఈ స్వామి మమ్మల్ని ఆహ్వానించారు. భగవద్గీత నేను సుమారు 100 సభలు చేసి ఉంటాను. అందులో ఉద్ధరేత ఆత్మానం అనే శ్లోకంలో తన్ను తాను ఎవరైతే ఉద్ధరించుకుంటారో వారే మిత్రులని, తన్ను తాను ఎవరైతే ఉద్ధరించుకోరో తన్ను తానే శత్రువని భగవద్గీత శ్లోకం నేను ప్రారంభం చదివి భగవద్గీత నేర్చుకొని చాలా సభలు చెప్పి తర్వాత శివగీత ఎందుకు ప్రచారం కావద్దని శివగీత ప్రచారంలో నేను దిగాను. శివగీత కూడా సనాతన ధర్మమే, భగవద్గీత కూడా సనాతన ధర్మమే. ఈ శివగీత అనేది త్రేతాయుగంలో రామావతారంలో సీతాదేవిని పర్ణశాల నుంచి రావణాసుడు అపహరించిన తర్వాత
రాముడు దుఃఖితుడై ఉన్నప్పుడు అగస్త్యుడు వచ్చి శివుడు లేనిది నువ్వు రావణాసురుని గెలవలేవని అంటే అప్పుడు శివుని గురించి రాముడు తపస్సు చేసి శివుని ప్రత్యక్షం చేసుకొని శివుడు అతనికి కావలసిన అస్త్రాలు ఇచ్చి నీవు రావణాసురుని గెలుస్తావు, నీకు మంచి శత్రువు దొరికినాడు, ఎందుకంటే ఆయనకు లేని చెడ్డ అలవాటు లేవు కాబట్టి నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావని చెప్తే అప్పుడు శివగీత త్రేతాయుగంలో ఆఖరి పాదంలో జన్మించింది. ఈ శివగీత అనేది ఎవరికి తెలియని విషయం. మరి భగవద్గీత ధర్మం గురించి చెప్పింది, రాజకీయ సందర్భంలో పుట్టింది. అంటే ఆధ్యాత్మిక ఎంత అవసరమో ఆధ్యాత్మిక ఎంత అవసరమో దేశభక్తి కూడా అంతే అవసరం. కాబట్టి నాకు సమయం తక్కువనే ఇచ్చారు కాబట్టి శివగీతల ఒక 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను. భోజనం తిన్న తర్వాత, జీర్ణమైన తర్వాత మన శరీరంలో ఏమవుతుంది అంటే అప్పుడు రాముడు అడిగితే శివుడు చెప్తాడు, అన్నం పుంసాసుతం త్రేధా ఝాయతే జఠరాగ్నిగా మలం స్తభిష్టో బాగా స్యాత్. అన్నం తిన్న తర్వాత 3 విధముల మారును. ఒకటి ఎక్కువ భాగం మలం తయారవును, 2వ భాగము మాంసం తయారవును, 3వ భాగము మనసు తయారవును. మరి జీర్ణమైనప్పుడు ఆకలి అయినప్పుడు ఒకవేళ భోజనం చెయ్యకుంటే ఏమవుతుంది? చాలామంది ఎన్నో రకాల ఆకలి అయినప్పుడు భోజనం చేయకపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? కూడు పెట్టకుండా కుక్షిలో జఠరాగ్ని భక్షణంబు చేయి కుక్షి మలము. ఒకళ్ళ సమయానికి భోజనం పెట్టకుంటే మన మలాన్ని రివర్స్ తీసుకొని భోజనం చేస్తుంది. కూడు పెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని భక్షణంబు చేయి కుక్షి మలము. అంటే మనం ఆకలి అయినప్పుడు ఆహారం పెట్టకపోతే మన మలాన్ని తింటాయి. ఆ మలం తినడం వలనే మనకు సర్వరోగాలు వస్తున్నాయి. కాబట్టి ఇంకా శివగీతలో శరీరక సంబంధం ఇచ్చిన విషయాలు చాలా ఉన్నాయి, సంసారం సంబంధించినవి చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ సనాతన ధర్మమే. అథాత సంప్రవక్ష్యామి శుద్ధ కైవల్య ముక్తిదం అనుగ్రహాన్ మహేశస్య భవదుఃఖస్య భేషజం. అంటే శివగీత ఔషధం లాంటిది, భౌతికత ధర్మాన్ని గురించి చెప్పింది. కాబట్టి 2 కూడా మనకు అవసరమే. ఇట్లా అవసరమని చెప్పి శివగీత ప్రచార సంస్థ పీఠాధిపతిని నేను శివగీత ప్రచారం చేస్తున్నాను. వేల మందికి, లక్షల మందికి శివగీత ద్వారానే ఆరోగ్యాలు బాగా చేస్తూ, మరి ఇతర మతస్థులను పోయిన వాళ్ళను నా వంతుగా 1000 మందినన్న మన సైడు తిప్పుకున్నాను. ఇంకా నా వంతుకు ఎప్పుడైనా ఎప్పుడైనా నా శివగీత శిష్యులు నేను ఈ దేశభక్తికి ఎక్కడ అన్యాయం జరిగినా అలా డైరెక్ట్ విలువకుండా వార్త వచ్చినా మీ ముందు ఆల్తానని తప్పకుండా మీ అందరి ముందు అభయమిస్తూ, మరి ఇంతవరకు నాయకులు మాట్లాడినారు, అందరినీ ఉత్తేజపరిచారు. వారి కుటుంబాలు శుభం జరుగుగాక. జై శ్రీరామ్.